గౌరవనీయులు గవర్నర్ గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, చీఫ్ సెక్రటరీ విజయనందన్ గారికి, డీజీపీ హరిశ్చంద్ర గుప్తా గారికి, ఏపీ సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, బుద్ధవందనాలు. నేను భారతీయుడిగా ఉన్నందుకు, ఈ భారతదేశంలో ఒక సైనికుడిగా 16 సంవత్సరాలు పనిచేసినందుకు, సైన్యం నుంచి వచ్చిన తర్వాత ఈ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన సమతా సైనికుల్లో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. భారతదేశ సైన్యానికి ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, ప్రపంచంలో అనేక దేశాలకి సైన్యం ఉన్నా కానీ భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలు, అనేక జాతులు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు ఉన్న ఈ దేశంలో ప్రపంచం మొత్తం మీద ఏ దేశానికి లేని విధంగా ఐక్యత, అంతకంటే ముఖ్యమైనది క్రమశిక్షణ. క్రమశిక్షణ కలిగిన ఏకైక సైన్యం ఏదన్నా ఉందంటే అది భారత సైన్యం. అంటే క్రమశిక్షణ లేనివాడు ఏదీ సాధించలేడటానికి ఈ ప్రపంచంలో చాలా నిదర్శనాలు ఉన్నాయి. అంత క్రమశిక్షణ కలిగిన భారత సైన్యం ఏ విధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ దేశంలో ప్రపంచంలో లేని అనేక వసతులు, అనేక వెసులుబాట్లు, అనేక ప్రాంతాలు చూడటానికి భారత సైన్యానికి అవకాశం ఉంది. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజస్థాన్లో పనిచేశారు, పంజాబ్లో పనిచేశారు, అలాగే సిక్కింలో పనిచేశారు. అన్ని ప్రాంతాల్లో కూడా ఏ సమయంలో యుద్ధం వచ్చినా గానీ, ఏ దేశంతో యుద్ధం వచ్చినా గానీ ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఏకైక సైన్యం ఏదన్నా ఉందంటే అది భారతదేశ సైన్యం మాత్రం ఒక్కటే. అలాంటి సైన్యానికి ఈ దేశంలో ఉన్న కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కడికి కూడా మద్దతు ఉండాల్సిన అవసరం ఉంది. వారికి సపోర్టుగా మనం అందరం ముందుకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇందాక డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏదైతే పాకిస్తాన్ చేస్తుందో, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి అంతర్గత కలహాలు సృష్టించి ప్రపంచానికి చూపించాలని చూస్తుంది. మనం ఈ ప్రపంచం మొత్తానికి మేము భారతీయులమే, ఆ తర్వాత మేము ఎవరైనా సరే నేను భారతీయుడిని అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. దానికంటే ముఖ్యం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మత సామరస్యానికి ఎంత గొప్పగా ఉంటుంది, ఆంధ్రుడిగా మేము ఈ దేశానికి ఎంత అండగా ఉంటామని చెప్పేసి తెలియజేయాల్సిన అవసరం ఆంధ్రుడిగా మన అందరిపైన ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. అలాగే మాకున్న ఈ సంఘంలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ సొసైటీలో గానీ, సమతా సైనికుల్లో గానీ ఉన్నటువంటి అన్ని జిల్లా మీటింగులు కమిటీలతో మాట్లాడతాము. ఎక్కడా కూడా మత సామరస్యంగా పాటించాలని చెప్పేసి, మతాల మధ్య విద్వేషాలు ఉండకూడదని, ప్రాంతాల మధ్య ఇది ఉండకూడదని చెప్పేసి మేము అందరితో కలిసి పనిచేస్తామని, ఇంతకంటే ముందు నుంచి కూడా గత 8 సంవత్సరాల నుంచి కూడా ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత కూడా పారిక్ షుబ్లీ గారు కానివ్వండి, సిక్కుబాయ్తో కానివ్వండి, క్రిస్టియన్స్తో కానివ్వండి, భారతదేశంలో ఎలా ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యం ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలని మేము పనిచేస్తూ ఉన్నాము. అదేవిధంగా పనిచేస్తామని చెప్పేసి, ఇంకొక విషయం ఏమిటంటే, ఒక భారత సైనికుడిగా, మాజీ సైనికుడిగా ఎప్పుడు నా అవసరం ఉన్నా ఈ దేశానికి నా అవసరం ఉన్న ప్రతిసారి అండగా ఉంటానని చెప్పేసి, అవకాశం కుదిరితే నేను కూడా వెళ్లి యుద్ధ భూమిలో నుంచుంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై భీములు, జై భారత్, జై హిందుస్థాన్. జై శ్రీరామ్. అహింసా పరమో ధర్మ, ధర్మహింసా తథైవచ. ధర్మానికి భంగం వాటిల్లినప్పుడు దేశంలో అశాంతి, అస్థిరత, అమాయకుల ప్రాణాలని మతోన్మాదం పేరుతో ఎంతో మంది అమాయకుల్ని చంపేస్తున్నప్పుడు, హింస చేసైనా సరే ధర్మస్థాపన చేయాలి అని భగవద్గీతలో చాలా బలంగా చెప్పింది సార్. అలాగే వేదంలో కూడా సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 సహనాభవతు. ఈ దేశంలో ఉన్న అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. సహనౌ భునక్తు, ఈ దేశంలో ఉన్న భోగభాగ్యాలన్నింటినీ కూడా అందరం కలిసిమెలిసి అనుభవించాలి. సహవీర్యంకరవావహై. ఏదైతే ధర్మానికి ఆటంకం వచ్చిందో మనలో ఐక్యత, మనందరినీ కులమతాలుగా విద్వేషాలు తీసుకొచ్చి విడదీసేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అందరం కూడా కలిసిమెలిసి పరాక్రమంతో ధర్మ యుద్ధాన్ని చేసి మనం అందరం నెగ్గాలని చెప్పి కూడా చెప్పారు. అలాగే తేజస్వినావధీతమస్తు, ఎప్పటికప్పుడు
తేజోవంతంగా సరికొత్త జ్ఞానాన్ని ఈ దేశానికి మనం అందించాలి. మా విద్వేషావహై, విద్వేషాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ధర్మస్థాపనకై నిలవాలని చెప్పి కూడా వేదం చెప్పింది. అలాగే ఇవాళ మన కోసం సరిహద్దులో మరి ఎంతో మంది సైనికులు పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆత్మస్థైర్యం కలగాలి, ధైర్యం కలగాలని చెప్పి కూడా మనం ఆ దైవాన్ని ప్రార్థించాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారికి చిన్న విన్నపం సార్. ఏదైతే ఈ దేశంలో ఎలా అయితే అస్థిరత తీసుకొచ్చి మనలో అనైక్యత తీసుకురావాలని చెప్పి చూస్తున్నారో, అలాగే కూడా మన రాష్ట్రానికి ముఖ్యమైన విషయం అమరావతి. దానికి కూడా ఎంతో మంది దుష్టులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది అడ్డం పడ్డా ఖచ్చితంగా వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుని ముందుకు వెళ్ళండి సార్. మన దేశంతో పాటు మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.